తిరుమల శ్రీవారి ఒక్కో రోజు బ్రహ్మోత్సవానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందే. సూర్య జయంతి వేడుకల్లో సప్తవాహనపై భక్తులను కటాక్షించనున్నారు శ్రీ మలయప్ప స్వామి. పాదాలను సూర్యకిరణాలు స్పృశించగానే రథసప్తమి వేడుకలు దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. తిరుమలలో రథసప్తమి ప్రాశస్యం, శ్రీవారు నిర్వహించే సూర్య జయంతి వేడుకలకు సంబంధించి రాజ్ న్యూస్ కి ఆలయ ప్రధాన అర్చకులు వివరించారు. ఇదే అంశానికి సంబంధించి సూర్య జయంతి వేడుకలపై శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణా శేషాచల దీక్షితులతో మా తిరుమల ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. తిరుమల శ్రీవారి ఆలయంలో సూర్య జయంతి సందర్భంగా రథసప్తమి వేడుకలను అంగరంగ వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించబోతుంది. ఈ నెల 25వ తారీఖు ఉదయం రథసప్తమి వేడుకలు ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో స్వామివారు సప్త వాహనాలపై వ్యవహరించబోతున్నారు. ప్రతి ఒక్క వాహనానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఆ రకంగా స్వామివారి వాహన యాత్రకి ఎటువంటి ఫలితం కలుగుతుంది, ఈ వేడుక ఎప్పుడు ప్రారంభమైన అంశంపై మనతో మాట్లాడేందుకు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకున్నారు. స్వామి నమస్కారం. స్వామి, ఇప్పుడు రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. అయితే ఈ వాహన సేవలు చూస్తే ఎటువంటి ఫలితం దక్కుతుంది? ఎప్పటి నుంచి రథసప్తమి వేడుకలు తిరుమల నిర్వహిస్తున్నారు? ఓం నమో వెంకటేశాయ. ఈ నెల 25వ తారీఖున ఆదివారం నాడు సూర్య జయంతిని పురస్కరించుకొని తిరుమల క్షేత్రంలో శ్రీవారి ఆలయంలో శ్రీవారికి రథసప్తమి అంటే దీన్నే మనం ఒకరోజు బ్రహ్మోత్సవం కూడా పిలుస్తాము. ఈ రథసప్తమి వేడుకలు మనకి సుమారుగా 1564 సంవత్సరం నుంచే నిర్వర్తిస్తున్నట్లు మనకి లభ్యమవుతున్న సమాచారం. ప్రత్యేకించి ఈ రథసప్తమిలో 7 వాహన సేవలు ఉంటాయి. అలాగే చక్రస్నానం ఉంటుంది. తొలిగా మలయప్ప స్వామి సూర్యవాహనాన్ని అధిరోహించి వేకువజామునే మాడావీధుల్లో ఉత్సవంగా బయలుదేరి ఉత్తర మాడవీధికి వేంచేసిన పిదప సూర్యోదయం కోసం స్వామివారు అక్కడే ఉండి ఈ ఆదివారం 6:45 మనకి సూర్యోదయం ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఆ సూర్యోదయం సమయానికి సూర్యుడు ఉదయించిన వెంటనే ఆ సూర్యకిరణాలు స్వామివారి పాదాల మీద నమస్కరించుకోగానే మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారికి మంగళహారతిని సమర్పించి ఈ ఉత్సవాల్ని ఈ విధంగా ప్రారంభించడం జరుగుతుంది. సూర్యవాహనం అయిన వెంటనే స్వామివారు చిన్న శేష వాహనంలో విహరిస్తూ 4 మాడా వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు. దాని తర్వాత గరుక్మంతుడి నదిరోహించి స్వామివారు భక్తులను అనుగ్రహించడం జరుగుతుంది. దాని తర్వాత 4వ వాహనంగా స్వామివారు హనుమంత వాహనంపై వేంచేసి 4 మాడా వీధుల్లో ఉత్సవంగా ఊరేగుతారు. మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం అనే కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం స్వామివారు తిరిగి కల్పవృక్ష వాహనం పైన వేంచేసి 4 మాడా వీధుల్లో విహరిస్తూ భక్తులందరినీ అనుగ్రహిస్తారు. తరువాత సర్వభూపాల వాహనంలో విహరిస్తూ భక్తుల్ని అనుగ్రహించడం జరుగుతుంది. చివరిగా రాత్రి సుమారు 7-8 గంటల ప్రాంతంలో చంద్రప్రభ వాహనాన్ని అధిరోహించి స్వామివారు భక్తులను అనుగ్రహించి వాహన మండపం చేరుకోవడంతో ఈ రథసప్తమి ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయి. ఇందుకు గాను తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రత్యేకమైన గ్యాలరీలను ఏర్పాటు చేయడము, ప్రత్యేకమైన చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. భక్తులందరూ తగిన సూచనలు పాటిస్తూ స్వామివారి వాహన సేవలో పాల్గొని తరించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి వాహనంకి ఒక సేవకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే 7 వాహనాలు ఒకరోజు రాబోతున్నాయి. 7 వాహనాలు చూస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది? ఈ 7 వాహనాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సూర్యప్రభ వాహనం గురించి. సూర్యుడు సర్వకాల సర్వసాక్షి అంటాము మనం. సూర్య రశ్మి చేత ఎన్నో రుగ్మతలు తొలగిపోతాయని కూడా మనకి తెలుసు. అటువంటి సూర్యుడినే వాహనంగా అధిరోహించి స్వామివారు మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. అటువంటి సూర్య భగవాన్ పైన వేంచేసిన స్వామిని దర్శించుకుంటే మనలోని మానసిక శారీరక రోగాలన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలతో మనం వర్ధిల్లుతామని ఇక్కడ అపారమైన విశ్వాసం భక్తులందరికీ. పూర్తిగా ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలువబడే రథసప్తమి వేడుకలను అంగరంగ వైభవంగా తిరుమల తిరుపతి నిర్వహించబోతుంది. ఆ రకంగా టీటీడీ సూచనలు పాటించు వాహన సేవను తరించాలని, మరోవైపు ప్రతి వాహనానికి ఒక ప్రత్యేకత ఇది ఉన్నప్పటికీ సూర్యప్రభ వాహనంలో సూర్యకిరణాలు స్వామివారి మీద పడతాయి కాబట్టి ఆ రకంగా సూర్యవాహనాన్ని తరిస్తే సకల పాపాలు తొలగిపోతే ఆరోగ్య ప్రదాతగా పేరున్న సూర్యభగవానుడు స్వామివారి పాదాలు తాకిన తర్వాత సూర్యప్రవాహం మొదలుతుంది కాబట్టి ఆ రకంగా స్వామివారిని సేవలో తరించి చూడాలని శ్రీవారి ఆలయ ప్రధానలు కృష్ణదికి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ముడితో సురేష్, రాజ్ న్యూస్, తిరుమల.